ఇప్పుడే అందిన వార్త. పోలీసులను అవమానించిన వైఎస్ జగన్ ఏ క్షణమైనా అరెస్ట్. దీనిపై ఈ రోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే నేను ఏం చెబుతున్నానో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అధికారంలో మన పార్టీ ఉంది కదా అని మాజీ సీఎం జగన్ గతంలో నోటికొచ్చినట్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. కానీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైనప్పటికీ జగన్ తీరు ఏమాత్రం మారడం లేదు. 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉన్న జగన్ పోలీసులపై చాలాసార్లు నోరు పారేసుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినా సరే జగన్ తీరు మారడం లేదు. ఈ క్రమంలోనే మరోసారి పోలీసులను అవమానించేలా జగన్ దుర్భాషలాడిన వైనం షాకింగ్ గా మారింది. రాష్ట్రంలో డీఐజీలందరూ మాఫియా డాన్లు అంటూ జగన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. తన మోచేతి నీళ్లు తాగే అధికారులను మాత్రమే చంద్రబాబు తన కింద పెట్టుకున్నారని జగన్ ఆరోపించారు. కరప్షన్ లో వారిని భాగస్వాములుగా పెట్టుకుని పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఇంకా డీఐజీ అనేవారు ఆయన జోన్కు మాఫియా డాన్ అంటూ ఏకవచనంతో సంబోధించారు జగన్. పోలీస్ ఉన్నత స్థాయి అధికారిని దుర్భాషలాడిన వైనంపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు ఆయన కింద సిఐలు, డిఎస్పీ, ఇతర పోలీసులు ఆర్మీగా పనిచేసి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబరిచారని జగన్ అన్నారు. సంస్కరణలు తెచ్చి పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసులుగా చేశామని చెప్పారు. పోలీసులు తలెత్తుకుని పనిచేశారని చెప్పారు. స్పందన కార్యక్రమంలో టీడీపీకి సంబంధించిన వారి సమస్యలు ఎక్కువగా వచ్చేవని వాటిని పోలీసులు, కలెక్టర్లు పరిష్కరించేవారని అన్నారు. పోలీసు ఉన్నత స్థాయి అధికారిని దుర్భాషలాడిన వైనంపై పోలీసులు సీరియస్ అయ్యారు. పోలీసులని అవమానించినందుకు జగన్ ని వెంటనే అరెస్ట్ చెయ్యాలి అని కూటమి నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.